నమస్కారం. భారతీయ భాషలన్నిటికీ మూలమైనటువంటి సంస్కృతాన్ని నేర్చుకోవాలని ఎందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ మనం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలనేటువంటి ప్రశ్న ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. సంస్కృతం కఠినమైన భాష, నేను నేర్చుకోగలనా లేనా అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్క భారతీయుడి మనసులో వస్తుంది. కోరిక ఉన్నప్పటికీ కూడా దారి తెలియక మనము కొన్ని పనులను వదిలేయడం జరుగుతుంది. అటువంటిదే సంస్కృతాధ్యయనం. మన పెద్దవారు చెప్తుంటారు, ప్రతి భాషకు మాతృభాష సంస్కృతమైనప్పుడు తెలుగు, కన్నడం, మలయాళం అనేటువంటి భారతీయ భాషలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్తంలో సంస్కృతం యొక్క ప్రభావం ఉంది. ఎందుకంటే ప్రతి భాషలో సంస్కృత శబ్దాలు, సంస్కృత వ్యాకరణ నియమాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి సంస్కృతాన్ని నేర్చుకోవడానికి అతి సరళమైనటువంటి మార్గము పత్రాలయ ద్వారా సంస్కృతం, కరస్పాండెన్స్ కోర్స్. దీంట్లో సంస్కృత భారతి ద్వారా అతి సరళమైన పద్ధతిలో సంస్కృతాన్ని నేర్పించడం కోసము 4 పాఠ్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. ప్రతి పాఠ్యక్రమం 6 నెలలు ఉంటుంది. 6 నెలల్లో శ్రద్ధత చేసుకొని ప్రతి ఫిబ్రవరి నెలలోనూ, ఆగస్టు నెలలోనూ పరీక్ష రాయొచ్చు. ఆ పరీక్షలు రాసిన తర్వాత మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. దీంట్లో సంపూర్ణ భారతంలో 8 భాషల్లో సంస్కృత పత్రాలయ పాఠ్యక్రమం నడుస్తుంది. తెలుగు ద్వారా మనము విజయవాడ కేంద్రంగా ఈ పాఠ్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రవేశ ద్వారా సంస్కృత వర్ణమాల పరిచయం నుంచి వాక్య నిర్మాణం, పరిచయ ద్వారా చిన్న చిన్న శ్లోకాలు, వ్యాకరణ నియమాలు, శ్లోకాల యొక్క అర్థం తెలుసుకునే విధానము, శిక్షా పాఠ్యక్రమం ద్వారా శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యము, వ్యాకరణ నియమాలు, దానితో పాటు కథలు, గద్యాలు మొదలగు నిబంధనలను చదివేటువంటి సామర్థ్యము, కోవిద ద్వారా సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతంలో రాయడము, ఎవరైనా చెప్పేటువంటి సంస్కృతాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని, వ్యాకరణ నియమాలైన సంధి, సమాసాలు, కారకాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి సుగమమైన మార్గాన్ని పత్రాలయ సంస్కృతం ద్వారా మనకు అందిస్తుంది సంస్కృత భారతి కరస్పాండెన్స్ కోర్స్. 4 పాఠ్యక్రమాలు, ప్రతి పాఠ్యక్రమం 6 నెలలు ఉండడం చేత 2 సంవత్సరాల్లో మనం పాఠ్యక్రమం పూర్తి చేసి సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించవచ్చు. ఈ 4 పాఠ్యక్రమాలను పూర్తి చేసి మనము ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే కొన్ని ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ ఈ 4 కోర్సులు పూర్తి చేసి ఎంఏ సంస్కృతాన్ని పూర్తి చేసేందుకు అవకాశం కూడా ఆంధ్ర యూనివర్సిటీలోను, అలాగే మైసూర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలోను, మిగిలిన కొన్ని యూనివర్సిటీల్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సంస్కృతము నేర్చుకోవడానికి కానీ ఎంఏ మొదలైన ఉపాధులు తీసుకోవడానికి కూడా ఆధారం అవుతుంది ఈ పత్రాలయ సంస్కృతం. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. ఈ పాఠ్యక్రమాన్ని తెలుసుకోవాలనుకుంటే సంస్కృత భారతి వెబ్సైట్లో విభిన్న కార్యాలయాలు, కార్యకర్తల యొక్క మొబైల్ నెంబర్స్ మనకి దొరుకుతాయి. వాటి ద్వారా విజయవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాలన్నింటిలో కార్యకర్తలు ఉన్నారు. వారి ద్వారా ఈ పాఠ్యక్రమంలో చేరవచ్చు. చేరి సంస్కృతం నేర్చుకుందాం. అలాగే భారతీయ జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. भरत भुवि परिलसित काव्य मनोज्ञ भाषा